హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే మీ ముందుకొచ్చాను. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ ప్రభావంతో గత 4, 5 రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీగానే వర్షాలనేటువంటివి పడుతూ ఉన్నాయన్నమాట. మనకు ఒక 2 రోజుల క్రితం ముఖ్యంగా తిరుపతి అండ్ అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్స్‌లో పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురిసినటువంటి వర్షాల కారణంగా ఎక్కడికెక్కడ ఈ రోడ్లనేటువంటివి మొత్తం కూడా ఫుల్‌గా వాటర్‌తో నిండిపోయి రాకపోకలకు అంతరాయం కూడా కలిగింది. మనకు గూడూరు నగరంలో కొన్ని కొన్ని గ్రామాల్లోకి ఈ వరద నీరు అనేటువంటిది కూడా రావడం అయితే జరిగిందనమాట. ఓకేనా? ఇంకా ఎక్కడ కూడా ఈ చెరువులు, కాలువలు ఎక్కడ కూడా వాటర్ అనేటువంటిది తగ్గలేదు. అదే విధంగా కొనసాగుతూ ఉంది. ఇక రానున్నటువంటి రోజుల్లో ఈ తుఫాను ప్రభావంతో వాతావరణం ఎలా ఉండబోతుంది? సో, మనకు ఎక్కడైనా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయా? లేదా? ఎన్ని రోజుల పాటు పడతాయి? అండ్ అలాగే మళ్ళా ఇంకా ఏమన్నా అల్పపీడనాలు ఎటువంటివి ఉన్నాయా? లేదా? అనే వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి గాయ్స్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. విజిట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు ఇక్కడ ప్రస్తుతానికి ఈ దిత్వా తుఫాను ప్రభావంతో వాతావరణం ఎలా ఉంది? ఇక ముందు ముందు రోజుల్లో వర్షాలు పడేందుకు ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదా? అనే వివరాల గురించి మీకు చెప్తాను. సో, ఒక 2 రోజుల క్రితము ఎడతెరపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఈ నెల్లూరు డిస్టిక్కు, అలాగే ఈ తిరుపతి డిస్టిక్కు, చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సో, వీటన్నిటికి కూడా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా సో, మనకు రోడ్లు మొత్తం కూడా జలమయమైపోయి ప్రస్తుతానికి రాకపోకలు అనేటువంటివి ఆగిపోయినాయి. నిలిచిపోయినాయన్నమాట. ఈ కావలి నుంచి నెల్లూరుకి, నెల్లూరు నుంచి ఇటు సైడు వెంకటగిరి కావచ్చు, గూడూరు, ఓకేనా? ఈ రాపూరు, పొదలకూరు ఈ యొక్క పరిసర ప్రాంతాలకు సంబంధించి రాకపోకలు అనేటువంటివి నిలిచిపోయినాయన్నమాట. ఈ భారీ వర్షాల వలన అంతరాయం అనేటువంటిది ఏర్పడింది. ఓకేనా? సో, ఇక ప్రెజెంట్ మనకు ఇంకా కూడా అదే విధంగా సిట్యుయేషన్ అయితే ఉంది. సో, మీరు స్క్రీన్ మీద గనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకొచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం గూడూరుకు నిలిచిపోయినటువంటి రాకపోకలు. సో, ఇక్కడ చూస్తే బాలాయపల్లి మండలం నిండెల వద్ద కైవల్లి అనేది ఉధృతంగా ప్రవహించడంతో ఆ ఉధృత ఇంకా కూడా తగ్గలేదనైతే చెప్తూ ఉన్నారు. భారీ వర్షాలకు బ్రిడ్జి పైకి నీరనేటువంటిది చేరుతుందని చెప్తూ ఉన్నారనమాట. దీంతో మనకు నిన్నటి నుంచి కూడా ఈ మార్గంలో రాకపోకలనేటువంటివైతే నిలిచిపోయినాయి. శుక్రవారం అనగా ఈరోజు ఉదయంకి కూడా వరద నీరు ఉధృతి అయినటువంటిది సేమ్ అదే విధంగా ప్రవహిస్తూ ఉండడంతో గూడూరు వైపు ఉన్నటువంటి 10 గ్రామాల ప్రజలకు సంబంధాలనేటువంటివి తెగిపోయాయన్నమాట. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా రాకపోకలన్నీ నిలిచిపోయాయన్నమాట. ఎక్కడెక్కడ నిండలి, వాక్యం కావచ్చు, దగ్గోలు, భీమవరము, రామరాజుపల్లె, కమ్మవారిపల్లె తదితర గ్రామాల ప్రజలందరూ కూడా అవస్థలు పడుతూ ఉన్నారని మనకు అప్డేట్ అయితే వచ్చింది. కొన్ని కొన్ని గ్రామాల్లోకి వరద నీరు అనేటువంటివి కూడా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా మనకు ఆ ఉధృతి అనేటువంటిది అలాగే కొనసాగుతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా? ఇక తాజాగా మనకు చూసుకున్నట్లయితే ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి అంటే మెయిన్ మనకు ఈరోజు వచ్చేసి ఎక్కడ పడతాయంటే ఈ చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో తడ, సూళ్ళూరుపేట, వెంకటగిరి, దాని తర్వాత నాయుడుపేట కావచ్చు, గూడూరు, ఇటు సైడ్ వచ్చేస్తే ఏర్పేడు కావచ్చు, అలాగే రాపూరు, పొదలకూరు, పెంచలకోన ఈ ప్రాంతాలన్నిటికీ కూడా మళ్ళా మనకు ఈరోజు సాయంత్రం వరకు కూడా అక్కడక్కడ మోస్తరుగా వర్షపాతం అయితే నమోదవుతూ ఉంటాయన్నమాట. తేలికపాటి నుంచి మోస్తరుగా జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలనేటువంటివి పడుతూనే ఉంటాయన్నమాట. అంతేకాని అంత భారీ వర్షాలనేటువంటివి పడేందుకు ఛాన్స్ అయితే లేదు. సో, అయితే రేపటి రోజున అంటే అనగా డిసెంబర్ 6 తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. సో, ఈరోజు మాక్సిమం సాయంత్రము అండ్ అలాగే రాత్రి వరకు కూడా వెదర్ అనేటువంటిది ఇదే విధంగా కొనసాగుతుంటే ఇక సాయంత్రం అయ్యేసరికి మనకు మంచు అనేటువంటిది ఎక్కువగా కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో, మనకు ఇప్పటికే ఈ తుఫాన్ ప్రభావంతో చలిగాలులు అనేటువంటివి గట్టిగా వీస్తుండడంతో ప్రజలందరూ కూడా ఇబ్బందులనైతే ఎదుర్కొంటున్నారు. మళ్ళా కూడా మనకు ఈ సీజన్‌కి తగ్గట్టుగా చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. సో, ఫుల్‌గా మనకు క్లైమేట్ మొత్తం కూడా మబ్బులతోనే కప్పబడి ఉంటుంది. ఈ తుఫాన్ ప్రభావం అనేది ఒక 2, 3 రోజుల పాటు ఇదే విధంగా ఉంటుందండి. తీరం దాటేసినప్పటికీ కూడా. అందుకని మీకు చెప్తూ ఉన్నాను. ఇక రిమైనింగ్ ఈ ఉత్తర కోస్తాంధ్ర
జిల్లాల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఎటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉండదు. ఈరోజు రాత్రి వరకు అంటే డిసెంబర్ 5 తారీఖున ఆ రాత్రి వరకు కూడా చెప్తూ ఉన్నాను. ఇక రేపు 6 తారీఖు సంగతి చూసుకుంటే మాక్సిమం మనకు ఈ చెన్నైకి ఆనుకునేటువంటి ప్రాంతాలకి పడేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. బట్ వెదర్ మాత్రము చల్లగానే ఉంటుందండి. మనకు ఈ క్లైమేట్ మొత్తం కూడా మబ్బులతో ఫుల్‌గా కప్పబడి అయితే ఉంటుంది. ఇక ఎల్లుండి నుంచి కనుక చూసుకున్నట్లయితే ఎండ వచ్చేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. మళ్ళా కూడా మనకు ఒక వారం రోజుల తర్వాత ఇక్కడ గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడన ద్రోణికి అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చూడొచ్చు. ఇది మనకు ఒక వారం రోజుల తర్వాత 10వ తారీఖు పైన మనకిక్కడ ఇంకొక అల్పపీడన ద్రోణి ఏర్పడేందుకు అవకాశాలైతే ఉన్నాయండి. బట్ దీనివల్ల మళ్ళీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? లేదా? అనే విషయాల గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి ఛానల్ నుంచి అందజేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంకా కొంచెం టైం అయితే ఉంది కాబట్టి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూ ఉంటాను. సో, మాక్సిమం మనకు ఈ తుఫాన్ అనేది ఇలా వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా వస్తే వర్షాలు ఎటువంటివి కురుస్తాయి. లేదు అనుకుంటే ఇలానే వెళ్ళిపోతే మనకు వర్షాలు ఎటువంటివి రావన్నమాట. తగలవు అసలు దీనివల్ల. ఈ శ్రీలంక, ఈ తమిళనాడుకు, పుదుచ్చేరికి, కేరళ వీటి మీదుగా వెళ్ళిపోతే ఇక్కడైతే పడతాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ దిశగా వస్తే సో, ఇక్కడైతే వర్షాలు పడతాయన్నమాట. చూద్దాం. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వెదర్ రిపోర్ట్స్‌ని అయితే ఫాలో అప్ చేస్తున్నాను గైస్. ఇక మనకు ఎట్టకేలకి ఈ దిత్వా తుఫాన్ నుంచి కొంచెం బయట పడినట్టే అనిపిస్తూ ఉంది. సో, దాదాపుగా వారం రోజుల వరకు వర్షాలు అనేటువంటివి కుండపోతగానే కురిసాయండి. సో, ఈ యొక్క రాకపోకలకు అంతరాయం కలిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మాక్సిమం ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు రిపోర్ట్ టైప్‌లో చూపించి ఇన్ఫర్మేషన్ ఓకేనా? సో, ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌లో ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో రాకపోకలు నిలిచిపోయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటికి గనుక మనకు మాక్సిమము ఈ స్కూల్స్‌కి, కాలేజెస్‌కి హాలిడేస్ అనేటువంటివి ప్రకటించేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చని అనుకుంటున్నాను. ఆ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్‌కి మాత్రం. ఎందుకంటే రాకపోకలు నిలిచిపోతే అంటే పిల్లలు వచ్చి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్ చేసి రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో, అందువల్ల హాలిడేస్ అనేటువంటిది ఇచ్చేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు. సో, అది మీ యొక్క డిస్ట్రిక్ట్‌లో మీ హెడ్ ఆఫీస్ ఎవరైతే ఉంటారో మీ మండలానికి సంబంధించి సో, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం మీద బేస్ చేసుకొని అయితే ఉంటుందన్నమాట. బట్ ఇంకెక్కడ కూడా హాలిడేస్ అయితే ఇవ్వరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అయితే ఉన్నాయి వెదర్ రిపోర్ట్స్. డైలీ కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి గైస్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.